అందరికీ నమస్కారం. మీనాకుమారి చిలవాడ. మనకి ఉగాది పండుగ దగ్గరలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అసలు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఒక చిన్న కథగా చెప్తాను. ఒకసారి నారద మహర్షి విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అందరినీ మాయ చేస్తూ ఉంటావు అంటారు కదా, నేనైతే అస్సలు నీ మాయలో పడను అంటారు. సరే అలాగే అంటారు. అదిగో అక్కడ ఎదురుగా సరోవరం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేయండి. అలాగే అని నారదుడు సరోవరంలో స్నానం చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఒక అందమైన స్త్రీ రూపం వచ్చేసింది నారదుడికి. అటువైపు వెళ్తున్న మహారాజు చూసి, ఆహా, ఈ స్త్రీని నేను వివాహం చేసుకోవాలని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి 60 మంది సంతానం కలిగారు. అంటే ఆ రోజుల్లో గాంధారి ఒకే కాన్పులు 100 మంది పుట్టడం అట్లా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో 60 మంది కొడుకులు పెద్దయ్యారు. ఒకసారి వాళ్ళ రాజ్యం పైన దండయాత్రకు వచ్చారు వేరే వాళ్ళు. వచ్చి 60 మంది కొడుకుల్ని చంపేస్తారు. అప్పుడు పుత్ర శోకంతో ఎంతో బాధపడుతుంది ఆ మహారాణి. అప్పుడు విష్ణు భగవాన్ ప్రత్యక్షమై, ఓ నారద అని పిలుస్తారు. వెంటనే నారదుడి రూపం వచ్చేసింది మహారాణికి. అప్పుడేమైంది, ఎందుకు నాకు ఇలా మాయ చేశావు? అసలు నేను బ్రహ్మచారిని, స్త్రీ రూపాన్ని ఇచ్చావు. అంతతో ఆగావా? మాతృత్వాన్ని ఇచ్చావు. అంతతో ఆగావా? మళ్ళీ నాకు పుత్ర వియోగాన్ని కలిగించావు. నేను తట్టుకోలేకుండా ఉన్న ఈ బాధనంటే అది విధి నిర్ణయం. కాబట్టి నీ పుత్రులు యథావిధంగా అందరూ పండుగలు జరుపుకునేలాగా ఉంటుంది అని హామీ ఇస్తారు. అప్పుడు నారదుడు నారాయణ నారాయణ అంటే వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మనకు రాబోయేది ఏంటి? పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు ఎవరు? బృహస్పతి. బృహస్పతి అంటే దేవతలు గురువు. అయితే సైన్యాధిపతి కేతు. పరాభవ అనే పేరు చూసి ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే మనల్ని పరిపాలించేది ఎవరు? ఒక సమర్థవంతమైన రాజు. కాబట్టి ఎవరైనా మన పైన దండయాత్ర చేస్తే వాళ్ళకి పరాభవం. అప్పుడు పాకిస్తాన్ ఎలా ఓడగొట్టేశారు, అలా మన సత్తా చూపిస్తారన్నమాట. కాబట్టి ఎవ్వరేం భయపడవసరం లేదు. ఇది కాలం కూడా మన పంచభూతాలలాగా కాలం కూడా భగవత్ స్వరూపం. ఈ సంవత్సరం మనం విష్ణు భగవాన్ విశ్వమంతా ఆక్రమించుకున్నాడు అన్నమాట. అతని యొక్క విష్ణు భగవాన్ నామం కనుక మనం తలుచుకున్నట్లయితే విష్ణు పారాయణ చేసుకున్నా కానీ మంచి జరుగుతుంది. తర్వాత ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు మధ్యకాలంలో. అప్పుడేం చేయాలి? లలితా పారాయణ చేసుకోవాలి. అప్పుడు మనకి అంతా శుభమే పలుకుతుంది అన్నమాట. అంతా శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రోజున అంటే ఆ పరాభవ నామ సంవత్సరం నాడు బ్రహ్మదేవుని సృష్టిని ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది కూడా అదే రోజు. మనం ఈరోజు ఏం చేయాలి? షడ్రుచులు కలిగిన ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. ఉగాది పచ్చడి అనకూడదు. మనం దేవుడికి నివేదన చేస్తాం కాబట్టి ఉగాది ప్రసాదం అనాలి. ఎలా చేస్తాము? 6 రుచులు. 1 చింతపండు పులుపు, 2 తీపి బెల్లం, 3 వేప చేదు, వేపపు, అలాగే రుచికి తగ్గ ఉప్పు, వగరికి మామిడి ముక్కలు, కొద్దిగా కారం. వీటన్నిటి మిశ్రమంతో మనం ప్రసాదం చేసి అమ్మవారి అక్కడ దేవుడికి నివేదన చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే ఇవన్నీ తినడం వల్ల మనకేమవుతుంది? జీవితంలో వచ్చే కష్ట సుఖాలన్నింటినీ సమానంగా చూస్తూ ధైర్యంగా నిలబడగలిగినటువంటి సామర్థ్యత వస్తుంది. కాలపురుషుడు అని చెప్తున్నాం కదా. ఈ సంవత్సరం కాలపురుషుడు ఎలా ఉన్నాడనేది పండితులు పంచాంగ శ్రవణం చేసి మనకి రాశి ఫలాలు, పుష్కరాల వివరణ, ఋతువుల ప్రభావం అన్నీ వివరిస్తారు.
సృష్టి ఆరంభించిన రోజు కాబట్టి యుగాది అంటారు.